అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఉన్న శబరిమలను శబరిమలై అని ఎందుకు పిలుస్తారో తెలుసా? పురాణాల ప్రకారం శబరి అనే ఒక భక్తురాలు ధ్యానం చేస్తూ ఉంటే అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై ఆనాడు భద్రుడు భక్తికి ప్రసన్నమై భద్రగిరిలో వెలిశాను. అలాగే ఈరోజు నీ భక్తికి మెచ్చి నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. నీవు శబరిగిరిగాను నేను శబరిగిరీషుడుగాను కీర్తింపబడతాము అని భక్తురాలు అయిన శబరికి మాట ఇచ్చాడు. అందుకే శబరిమల అని పేరు వచ్చింది. కార్తీక మాసాన మాలలు వేసి మనము కార్తీక మాసాన మాలలు వేసి మనము మండల పూజలు చెయ్యాలి రే మండల పూజలు చెయ్యాలి రే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప వెళ్ళి మనము వేషాలు వేయాలి వెళ్ళి మనము వేషాలు వేయాలి వెళ్ళి మనము వేషాలు వేయాలి వెళ్ళి మనము వేషాలు వేయాలి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నదిలో స్నానాలు చేసి మరి మన మణికంఠునికి అయ్యప్ప అనే నామధేయం ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మణికంఠునితో వాళ్ళ తండ్రి గారు, నాయన మణికంఠ, రాజ్యపాలన కోసం పట్టాభిషేకం చేయుటకు ఆభరణాలు చేయించి ఉంచాను. ఆభరణాలు ధరించి రాజ్యపాలన చేయాలని కోరగా అయ్యప్ప స్వామి, నేను కోట్లాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని రక్షించాలని అనుకుంటున్నాను. అందుగురించి నా తమ్ముణ్ణి పట్టాభిషేకం చేయించండి అని చెప్పాడు. అప్పుడు తండ్రి, అయ్యా మణికంఠ, నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించాను. వాటిని నీకు అలంకరించి చూడాలనుకుంటున్నాను. స్వామి అయ్యప్ప, నీకు తులసి దళముల వందనమో మా స్వామి అయ్యప్ప. తులసి దళముల వందనమో మా స్వామి అయ్యప్ప. వందనమయ్యా మా స్వామి అయ్యప్ప. వందనమయ్యా మా స్వామి అయ్యప్ప.
స్వామి అయ్యప్ప నీకు కర్పూర హారతి వందనము మా స్వామి అయ్యప్ప కర్పూర హారతి వందనము మా స్వామి అయ్యప్ప స్వామి వందనము మా స్వామి అయ్యప్ప శ్యామల వందనము మా స్వామి అయ్యప్ప శ్యామల వందనము మా స్వామి అయ్యప్ప వందనము మా స్వామి అయ్యప్ప వందనము మా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణంటి మయ్య దేవ కరుణించరావే మయ్య 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 పరిపూజలు చేశామయ్యప్ప ఓజని గులామయ్యా ఓజని గులామయ్యా ఓజని గులామయ్యా వేటకున్నారవి గులామయ్యా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అప్పుడు మణికంఠుడు ఆ ఆభరణాలు అన్నీ స్వీకరించే సమయం వస్తుంది. నేను ఇదిగో ఈ బాణం సంధించి వదులుతాను. సమయం ఆసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న చోట నాకు గుడి కట్టించండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేపించిన ఆభరణాలు అన్నీ తీసుకురండి, అలంకరించుకుంటాను అని ఆ బాణంను వదులుతాడు. మణికంఠుడు నమస్కరించుకుంటూ, జననీ జనకులారా, ఇక నాకు సెలవు అని అనగా అప్పుడు తండ్రి అయ్యా మణికంఠ అని, తల్లి అప్పా మణికంఠ అని అంటారు. అప్పుడు మణికంఠుడు అయ్యా అప్ప, ఆహా ఎంత మంచి పేర్లు! ఇక నుంచి భక్తులందరికీ అయ్యప్ప అనే పిలుపుతోనే పలుకుతాను అని చెబుతాడు మన అయ్యప్ప. అప్పటి నుంచి మన మణికంఠుడికి అయ్యప్ప అనే నామధేయం వచ్చింది అని పురాణాలు చెబుతున్నవి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఉన్నది
ముద్దుగా పెట్టున్నది పొట్టున్నది నలుగా పెట్టున్నది పెట్టున్నది ముడిగా పెట్టున్నది నలుగా పెట్టున్నది పెట్టులోన సర్గానికి పెట్టున్నది పెట్టులోన సర్గానికి పెట్టున్నది పెట్టులోన సర్గానికి పెట్టున్నది పెట్టులోన సర్గానికి పెట్టున్నది స్వామి సాయప్ప నమ సాయప్ప స్వామి అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం వేస్తున్నాము అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు నైవేద్యం వేస్తున్నాము అయ్యప్ప అయ్యప్ప తిందకదు స్వామి తిందకదు అయ్యప్ప తిందకదు స్వామి తిందకదు అయ్యప్ప తిందకదు ఓం శ్రీ స్వామి అందరూ సిద్ధంగా ఉండాలి స్వామి వారికి నైవేద్యం అవుతున్నది అందరిని సిద్ధం మాట్లాడకూడదు స్వామి కాలు దించాడు వెన్నెలా స్వామి తల్లి మీద దించాడు కాశీ రామేశ్వర పాండ్య మలయాళ దేశములను ఏక చిత్రాధిపత్యంగా పరిపాలించు శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప శరణయ్యప్ప శరణయ్యప్ప ఈ దేవాలయం నిజాంపేట్లోని శ్రీనివాస్ నగర్లో ఉంది. ఇక్కడ ప్రతిరోజు అయ్యప్ప స్వాములు ఉదయం సాయంత్రం పూజలు భజనలు పడిపూజ మరియు అన్నప్రసాదాలు నిర్వహిస్తారు.